सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ॐ शान्ति शान्ति शान्तिः। మనము వివేక చూడమని గురించి విచారణం చేస్తూ ఉంటుంది. ఇందులో పూర్వ శ్లోకంలో తెలుసుకుంటుంది, నయోగేన న సాంఖ్యేన కర్మనా నోన విద్యయ అని చెప్పేసి యోగ మార్గము ద్వారా, అంటే జడ సమాధిలో ప్రయాసం చేసే వాళ్ళ ద్వారా, సాంఖ్యయోగుల ద్వారా, కర్మల ద్వారా మనము మోక్షాన్ని పొందలేము. విద్య ఉపాసన ద్వారా కూడా అంతే. విద్య అంటే ఉపాసన, భక్తి అని ఏమంటాము. భక్తి 3 ప్రకారాలు ఉంటుంది, చాలాసార్లు చెప్పాను. దాన్ని ఉపాసన అంటారు. గుణచింతనం ఉపాసన. మన మోటు భాషలో భక్తి అంటారు, భక్తి చేయడం అంటారు. ఎట్లా చేస్తావు భక్తిని? 3 ప్రకారాలు ఉంటాయి ఉపాసనలు. ప్రతీక్ ఉపాసన, సంవర్గ ఉపాసన, అహంగ్రీ ఉపాసన అని. ప్రతీక్ ఉపాసన అంటే కదా నికృష్టంలో ఉత్కృష్టమైన బుద్ధి పెట్టడం. రాళ్ళు, శాలిగ్రామము ఇవన్నీ పృథివీలో దొరికే పదార్థాలు అవి రాళ్ళు. ఆ రాయిని శివలింగం లాగా చేసుకొని అందులో నికృష్టమైన రాయిలో ఉత్కృష్టమైన శివుని భావం, నికృష్టమైన శాలిగ్రామంలో ఉత్కృష్టమైన విష్ణు భావాన్ని, ఆ రాయే శివుడు, ఆ శాలిగ్రామమే విష్ణువు అనే రూపంతో భక్తి చేయడం. వాళ్ళ గుణాల గురించి బాగా ఎక్కువ చింతన చేయడం. వాళ్ళ గుణాలను ఎట్లా తెలుస్తుంది నీకు? పురాణాలు చదివితే, సత్సంగాలు వింటే, మహాభారతం కానీ శ్రీమద్ భాగవతం కానీ వింటే విష్ణు ఒక లీలలు, ఆ పురాణాల్లో వాళ్ళు చేసిన మంచి పనులు, ఆ గుణాల గురించి చింతన చేసుకుంటూ ఆ గుణాలు మనలో కొద్దిగా వచ్చేస్తుంటాయి. దీన్ని ప్రతీక్ ఉపాసన అంటారు. ఈ ప్రతీక్ ఉపాసనకు మ్యాక్సిమం స్వర్గలోకం వరకు పోవచ్చు అంతే. దానికున్న పైన లోకాలు కూడా పోలేము. వైకుంఠము, కైలాసానికి కూడా పోలేము. దీనికి లిమిటేషన్ అంతే. స్వర్గం వరకు ఎంట్రన్స్ ఉంటుంది. మళ్ళా సంవర్గ ఉపాసన అంటారు. సంవర్గ ఉపాసనలో ఉత్కృష్టంలో నికృష్ట బుద్ధి పెట్టడం. బ్రహ్మ చాలా ఉత్కృష్టమైన వాడు, సృష్టికర్త, హిరణ్య గర్భుడు. అలాంటి బ్రహ్మను నా మనసు బ్రహ్మ అనడం. అంత ఉత్కృష్టమైన బ్రహ్మ ఎక్కడ? నీ దరిద్రము మనసు ఎక్కడ? ఆ బ్రహ్మే నా మనోబ్రహ్మేతి ఉపాసీత అని. ఆ బ్రహ్మ నా మనసే ఉన్నాడు, నా మనసే ఆ బ్రహ్మ అన్నట్టుగా ఉత్కృష్టంలో నికృష్ట బుద్ధి పెట్టడం. అది కూడా ఉపాసన, భక్తి. అట్లా కూడా చేయొచ్చు. అది చేస్తే కూడా స్వర్గం వరకు ఎంట్రన్స్ ఉంటుంది. దానికన్నా పైన లోకాలకు పోలేము. ఇంకోటి ఉంటుంది అహంగ్రీ ఉపాసన. అహంగ్రీ ఉపాసన అంటే కన్నా మనం ఏ ఇష్టదేవుణ్ణి మనము పూజ చేస్తామో ఆ దేవుళ్ళు మనమే కావాలి. ఫస్ట్ శివుడై శివుని పూజ చేయాలి, విష్ణువై విష్ణు పూజ చేయాలి, దేవి అయి దేవి పూజ చేయాలి. అందుకే ఫస్ట్ మన శరీరంలో ఉన్న అంగాలన్నీ అశుద్ధిగా ఉంటాయని చెప్పేసి అంగన్యాసము, కర్ణన్యాసము, ఋషిన్యాసం ఇవన్నీ చేసుకొని మనలో ఇవన్నీ అంగాలను శుద్ధీకరణ చేసుకొని మన శరీరంలో ఆ రాతిలోకి ఎట్లా శివుని ఆహ్వానిస్తామో అట్లా మన శరీరంలో శివుని ఆహ్వానించి శివుడై శివుని పూజ చేయడం అని. నేను ఏ ఇష్టదేవతని నేను తెలుసుకుంటున్నానో ఆ ఇష్టదేవత నా స్వరూపమే అయింది, నేనే అయి ఉన్నాను అని. దీన్ని అహంగ్రీ ఉపాసన అంటారు. ఇది ఉత్కృష్ట ఉపాసన అంటారు. ఉపాసనలో చాలా గ్రేట్ ఉపాసన ఇది. ఈ ఉపాసన చేస్తే కనుక నీకు బ్రహ్మలోకాల వరకు నీకు ఎంట్రన్స్ ఉంటుంది. బ్రహ్మలోకంలో బెనిఫిట్ ఏంటంటే అక్కడ ఉత్కృష్టమైన భోగాలు కావాలంటే భోగాలు ఉంటాయి, స్వర్గ సుఖాల కన్నా ఎక్కువ సుఖాలు ఉంటాయి.
వద్దు నాకు మోక్షమే కావాలా, ఆత్యంతిక దుఃఖ నివృత్తి కావాలనుకుంటే మోక్షం కూడా కలుగుతుంది. అక్కడ బ్రహ్మదేవుడే ఆచార్యుడిలాగా ఉంటాడు. మనం ఇప్పుడు ఏమి ఉపనిషత్తులు విచారణ చేస్తున్నాం కదా, మళ్ళీ అక్కడ ఇంకా మంచి మంచి ఉపనిషత్తులు, ఇక్కడ మనకు అన్నీ లేవు ఉపనిషత్తులు, వాళ్ళ దగ్గర ఇంకా సంపూర్ణంగా 4 వేదాలు అన్ని ఉపనిషత్తులు ఉంటాయి. మంచి మంచి ఉపనిషత్తులు విచారణ చేసుకొని మంచిగా సాధన చేసుకొని బ్రహ్మతో పాటు అందరూ మోక్షాన్ని పొందుతారు. అందుకే ఉపాసనలో అహంగ్రీవ ఉపాసన ఒకటి క్రమముక్తి ఉంది. అది డైరెక్ట్గా మోక్షాన్ని ఇవ్వదు, బ్రహ్మలోకానికి పోయి బ్రహ్మలోకంలో మళ్ళీ జ్ఞానం ద్వారానే మోక్షాన్ని పొందుతుంది. కాబట్టి ఇంకా మిగతా ఉపాసనలు భక్తి చేయడం వల్ల మోక్షం రాదు. అందుకే వీటి యోగ మార్గాల కానీ, సాంఖ్య మార్గంలో కానీ, కర్మ మార్గంలో కానీ, ఈ భక్తి మార్గంలో కానీ దేంట్లో కూడా అన్ని అంతఃకరణ శుద్ధి వరకు అనుకూలం వస్తాయి. కానీ మోక్షం మాత్రం బ్రహ్మాత్మైకత్వ బోధైన మోక్ష, జీవ బ్రహ్మ ఐక్య జ్ఞానం ఉంటేనే మోక్షము అని చెప్పేసి, లేకపోతే మోక్షము రాదు. ఊరికే బుర్రలు పాడు చేస్తుంటారు, మాది ఈ మార్గము, మీది ఆ మార్గము, మాది ఆ మార్గం. ఏ మార్గం లేవు, ఉన్నది ఒకటే పరమాత్ముడు. ఆ ఒక్క పరమాత్మ స్వరూపాన్ని మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకుంటే మనలోనే ప్రకాశం అవుతాడు. దానికి జ్ఞానమే అవసరము, విచారమే కావాలి, సత్సంగం శ్రవణ మన నిధ్యాసనాలే ముఖ్యమైన సాధనలు. సరిగ్గా విచారణ చేసుకోకుండా పోతే సిద్ధులు ఎముడు వెళ్ళిపోతారు. ఎవరి దగ్గరికైనా కొన్ని తాకతులు ఉంటే చాలు, మనసులోని మాట చెప్పేస్తే చాలు, అబ్బా ఈయన మహాపురుషుడు నా మనసులోని మాట అంతా చెప్పేసాడని అక్కడ తల ఉంచేస్తారు. అవన్నీ సిద్ధులే అవి. ఈ ప్రపంచంలో నువ్వు ఎంత తాకతో పవర్ఫుల్ వ్యక్తి అయితే ఏంటి, సత్యమైన కాలం అయిపోయిన తర్వాత నువ్వు ఒకటే నేను ఒకటే. స్వప్నంలో రాజు అయితేమి, భిక్షగాడు అయితేమి. అందుకే జ్ఞానులకు ఎవరి మీద కూడా మహత్వ బుద్ధి ఉండదు. ఎలాంటి దృశ్య వస్తువులు వాళ్ళకన్నా భిన్నంగా పరమాత్మను వెతుక్కునే ప్రయత్నాలే చేయరు. వాళ్ళలోనే ఆ ఉన్న పరమాత్మని ప్రకాశింపజేసుకుంటారు. కానీ వాళ్ళకన్నా భిన్న బయటగా ఎక్కడా మహత్వ బుద్ధి ఉండదు. అందుకే ఈ జ్ఞానము మాతో ఉండాలని చెప్పేసి ఈ బ్రహ్మాత్మైకత్వ జ్ఞానమే ముఖ్యమని కొన్ని శ్లోకాల ద్వారా చెప్తూ పోతుంటారు. వీణాయా రూప సౌందర్యం తంత్రీవాదన సౌష్ఠవం ప్రజారంజన మాత్రం తన్న సామ్రాజ్యాయ కల్పతే. వీణాయా రూప సౌందర్యం, వీణ సంగీతము వాయించే ఒక వాద్యము. అది దాని వీణ ద్వారా నువ్వు ప్రజల్ని వాళ్ళని వెళ్ళి మనోరంజనలో ముగ్ధులు చేసేయచ్చు. కానీ నీకు వీణ వాయిస్తూ ఉంటే కానీ నీకు రాజ్యం దొరకదు. నువ్వు వీణ వాయిస్తూ ఉంటే కానీ ఎదుటి రాజు వచ్చేసి యుద్ధం చేసేసి నిన్ను ఓడించేసి నీ రాజ్యం కూడా పీక్కొని వెళ్ళిపోతారు. అందుకే ఏది సాధన అన్నది సరిగ్గా తెలుసుకోవాలి. నువ్వు అట్లా మోక్షం కావాలని అనుకుంటున్నావు, జీవ బ్రహ్మ ఐక్య జ్ఞానము విచారంలో మాత్రం నీకు ఇంట్రెస్ట్ లేదు, మనసు నీకు అనుకూలిస్తా లేదు. మోటు పన్నుల మీదనే నీకు మనసు అనుకూలిస్తూ ఉంది. సూక్ష్మమైన బుద్ధితోటి యుద్ధం చేసే పనుల్లో నీకు మనసు తిరస్కరిస్తూ ఉంది. ఇంట బోరు కొడతా ఉంటుందంటే గాన ఇంకా నీకు అధికారిత్వం రాలేదు. కానీ నీకు మోక్షం కావాలంటే విచారంలోనే కావాలి. మిగతావి నువ్వు ఎన్ని పరిశ్రమలు చేసినా ఇట్లా వీణ వాయించినట్లే ఉంటుంది. ఊరికి వీణ వాయించుకుంటూ ఉంటే రాజ్యాలను గెలవడానికి అవుతుందా? రాజ్యం గెలవడాలంటే ఏం కావాలి? యుద్ధం చేయాలి. యుద్ధం చేస్తే రాజ్యాలు వస్తాయి, నీ రాజ్యం సంరక్షణ ఉంటుంది. నువ్వు వీణ వాయించి ప్రజలనంతా ముగ్ధులు చేస్తే అది ఊరికే మనోరంజనం అవుతుంది అంతే. ఇక్కడ కూడా అంతే, మోక్షం కోసం మిగతా సాధనలన్నీ కూడా అలాగే వేస్ట్ అయిపోతాయి, నీకు మోక్షాన్ని ఇవ్వు అని. మళ్ళీ ఇంకొంతమంది పరోక్ష జ్ఞానం, కొద్దిగా పుస్తకాలు కొద్దిగా సత్సంగులు విన్న తర్వాత నేను పరమాత్మని తెలుసుకునేసాను, మోక్షం అంటే ఏమో నాకు అర్థమైపోయింది అనే భ్రాంతుల్లో ఉంటారు. నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా ఎంత బాగా ప్రవచనాలు చెప్పినా కూడా అది పరోక్ష జ్ఞానం ఒకటి ఉంటుంది, అపరోక్ష జ్ఞానం ఉంటుంది. మీరు ఏదైనా చూడని ప్రదేశం గురించి, స్వామీజీ కేదార్నాథ్ ఎట్లుంటుందంటే నేను కేదార్నాథ్ గురించి ఇట్లా మంచి కొండల మీద ఉంటుంది, 20 కిలోమీటర్ల పైన నడుచుకుంటూ పోవాలా, మధ్యలో ఐసు గ్లేజియర్లు వస్తుంటాయి, చల్లగా ఉంటుంది, ఇవన్నీ నేను మీకు వివరాలు చెప్తాను. ఆ వివరాలు చెప్తే కూడా కొద్దిగా జ్ఞానం వచ్చేస్తుంది. మన బుర్రలో ఒక పిక్చర్లన్నీ కనిపించేస్తాయి. ఒక రకం ఇట్లా ఉంటుందేమో ఊహల ద్వారా మనం గెస్ చేసుకుంటాం. అది పరోక్ష జ్ఞానం అంతే. అది అపరోక్ష జ్ఞానం అంటే మన సొంత జ్ఞానం అంటే అక్కడ పై చూసిన తర్వాత మళ్ళీ అంతా మారిపోతుంది. అయ్యో నేను మనసులో ఇట్లంతా ఉంటుంది అనుకుంటే ఇక్కడికి వస్తే ఇట్లుంది, మొత్తం మారిపోయి ఉంటుంది ఆ జాగా అంతా.
అట్లా బ్రహ్మజ్ఞానం గురించి కూడా అంతే. పుస్తకాల ద్వారా, సత్సంగం ద్వారా స్టార్టింగ్లో విన్నప్పుడు ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియాను నువ్వు నీ సొంతం చేసుకోవాలి. దాన్ని అపరోక్ష జ్ఞానం అంటారు. ఆ పరోక్ష జ్ఞానము నీకు ప్రపంచంలో మంచి మంచి ప్రవచనాలు చేసి కొద్దిగా నీ పొట్ట నింపుకోవచ్చేమో, కానీ మోక్షాన్ని అయితే ఇవ్వదు అని. దాన్నే నెక్స్ట్ శ్లోకాలు చెప్తున్నారు. వాగ్వైఖరి శబ్దజరి శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం వైదుష్యం విదుషాం తద్వద్భుక్తయే నతు ముక్తయే. వాగ్వైఖరి, కొంతమందికి టాలెంట్ ఉంటుంది, పుట్టుకతోనే వచ్చి ఉంటుంది. మంచిగా తెలిసిన కథని నీట్గా అరటిపండు ఒలిచి పెట్టినట్లుగా చెప్పేస్తారు. అది అందరికీ ఉండదు, కొంతమందికి ఆ టాలెంట్ ఉంటుంది. శబ్దజరి, వాళ్ళు ముఖ్యంగా కూర్చున్న వాళ్ళ వ్యక్తులు ఎంత ఏ రేంజ్లో ఉన్నారు, అజ్ఞానులు కూర్చున్నారా, మందబుద్ధులు కూర్చున్నారా, యావరేజ్ వాళ్ళు కూర్చున్నారా, దాన్ని బట్టి వాళ్ళందరికీ ఏమి వాళ్ళకన్నీ కథలు ఇష్టమవుతాయా, జోకులు ఇష్టమవుతాయా. ప్రవచనాల్లో కూడా ఇప్పుడు కంపల్సరీ జోకులు వెతికి మరి ప్రాక్టీస్ చేసుకొని వస్తారు. ఒక 4-5 జోకులన్నా చెప్పాలి. గంట సేపు ప్రవచనం ఉంటే 4-5 జోకులు చెప్పాలి, అందరూ ఆహాహా నవ్వాలి. అప్పుడు మనుషులు కూడా అంతే, ఈయన భలే ప్రవచనం చేశాడు అని. ప్రవచనం తర్వాత చూస్తే ఏమన్నా ఆత్యంతిక దుఃఖ నివృత్తి జరిగిందా, నీ జీవితంలో ఏమన్నా మార్పు వచ్చిందంటే ఏమీ ఉండదు అక్కడ. వివేకం అట్లా కాదు. ఇది మనోరంజనం కాదు, ఇది మనోభంజనం, ఇది గాంభీర్యం. ఇది వింటూ ఉంటే కళ్ళలో నీళ్ళు రావాలి. అయ్యో ఎంత జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నాను, ఇంకా పరమానంద స్థితిని పొందలేదని సీరియస్నెస్ రావాలి. ఇందులో గంభీరత వస్తుంది తత్వ వివేకం చేస్తుంటే. మనోరంజనం కాదు, ఇది మన భంజనం, మనస్సును చంపేసేది ఇది తత్వ వివేకము. అట్లా కొంతమంది వాగ్వైఖరి ఉంటుంది. శబ్దజరి, శబ్దాలు, కొన్ని శబ్దాలు ఎట్లా వాడతారంటే కన్నా వినడానికి భలే మధురంగా ఉంటాయి. డిక్షనరీలు అవి ఇవి చూసుకొని ఆ శబ్దాలు, గ్రాంథిక శబ్దాలు అవి ఇవి వాడుతుంటారు. మళ్ళీ శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం. శాస్త్ర వ్యాఖ్యానం అంటే పదచ్ఛేద, పదార్థోక్తి, విగ్రహో వాక్యయోజన, ఆక్షేపస్య సమాధానం, వ్యాఖ్యానం పంచలక్షణం. వ్యాఖ్యానానికి 5 లక్షణాలు ఉంటాయి. ఫస్ట్ పదచ్ఛేద. సంస్కృతంలో కొన్ని పదాలు కలిసి ఉంటాయి. ఆ కలిసి ఉన్న పదాలని విడదీసి అర్థం చేసుకోవాలి. సంధి విచ్ఛేదం అంటారు, వ్యాకరణమైంది. దాని తర్వాత పదార్థోక్తి, ఒక్కొక్క పదానికి ఏమేమి అర్థమని చెప్పాలి. మళ్ళీ విగ్రహో వాక్య యోజన, మళ్ళీ సమాసాలు 4-5 పదాలు కలిసి ఒక పదం అయిపోయింటుంది. గంగా జలం అని, గంగా జలంలో 2 పదాలు ఉంటాయి, గంగా మళ్ళీ జలం. గంగా జలం అంటే గంగా యొక్క నీరు అని అర్థం. అట్లా ప్రతి దాంట్లో కూడా అట్లా. ఇప్పుడు దాశరథి అంటారు. దాశరథి అంటే శ్రీరాముడే. తండ్రి పేరులో కొడుకుని పిలవాలంటే తండ్రి దశరథుడు. దా అనేది రస్వం ఉంటుంది. అదే కొడుకుని తండ్రి పేరు పిలవంటే కన్నా ఫస్ట్ ఉన్న అచ్చు అది దీర్ఘం అయిపోతుంది, దా అయిపోతుంది. దశరథలో దా ఉన్నది. కొడుకు పేరును తండ్రి పేరు పిలవాలంటే దాశరథి అని చెప్పేసి. ఇవన్నీ వ్యాకరణం. ఇలా ప్రతి ఒక్క పదానికి ఒక్కొక్క అర్థం చెప్పాలి. ఆక్షేపస్య సమాధానం, ప్రశ్నలు అడిగి దానికి సమాధానం ఇచ్చేలా స్టైల్లో వ్యాఖ్యానం చేస్తుండే. ఇవి వ్యాఖ్యానం చేసే 5 లక్షణాలు అని. మేము చదివేటప్పుడు మేము శాస్త్రం చదివేటప్పుడు ఈ 5 లక్షణాల ద్వారానే వ్యాఖ్యానం చెప్పాలి. అప్పుడు స్పష్టంగా ఏమి ఆ శ్లోకం దేని గురించి చెప్తుందని స్పష్టమవుతుంది. అది కూడా ఉంటుంది, చాలామంది దగ్గర చదువుతారు, మంచిగా బుద్ధి తీక్షణంగా ఉంటుంది. అక్కడెక్కడ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు శాస్త్రం చదువుకొని వచ్చేసి ఉంటారు. వైదుష్యం విదుషాం తద్వా, ఇవన్నీ కూడా భుక్తయే, పొట్ట నింపుకోవడానికే కానీ నతు ముక్తయే. నువ్వు నిజంగా అపరోక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానంతో ఏమీ జరగదు. అపరోక్ష జ్ఞానం ఎప్పటి వరకు పొందవో అప్పటి వరకు ఇవన్నీ ఒట్టిగా ప్రపంచంలో మంచి పేరు తెచ్చుకోవచ్చు, మంచి ప్రవచనాలు చేస్తే మంచి మంచి ఆశ్రమాలు కట్టుకోవచ్చు, అంతేగాని నీకు మోక్షాన్ని అయితే ఇవ్వవు. అందుకే ఇక్కడే హుషారుపడాలి. ప్రవచనం గొప్పగా చెప్తున్నారు, ఎక్కువ మంది పోతున్నారు. ఎక్కువ మంది ఎక్కడ పోతారు? మనోరంజనం ఎక్కడుంటుందో అక్కడ ఎక్కువ మంది పోతూ ఉంటారు. మేము చదివిన ఆశ్రమంలో చోటా మహారాజ్ అని ఉండేవాడు. ఆయన దగ్గర మురారి బాపు అని బాగా పెద్ద ఫేమస్ కథలు చెప్పే ప్రవచనం చెప్పాడు ఆయన ఒక కథకి ఇప్పుడు 5-6 కోట్లు ఖర్చు అవుతుంది. అంత పెద్ద స్టేజ్ రెడీ అవుతుంది. ఉత్తర భారతంలో దుబాయ్లో కూడా కథలు చెప్తూ ఇప్పుడు ఉన్నాడు ఆయన. అప్పుడు
70 80లో 70లో హెచ్చు తక్కువ. అక్కడ చోటా మహారాజు దగ్గరికి వచ్చేసి వ్యంగ్యంగా అడిగాడంట, ఏం స్వామీజీ, మేము రామకథ చెప్తే 5,000 మంది పైన వస్తారు, మీ వేదాంతంలో ఏమి ఎప్పుడు 10-15 మందే ఉంటారు అంటుంట. నాయన, నీ రామకథను వదిలిపెట్టు. అప్పటికి అక్కడ సినిమా హీరోయిన్ హేమామాలిని డెహ్రాడూన్కి వచ్చి ఉంటుంది. అక్కడ ఆ హీరోయిన్ చూడడానికి 70,000 మంది వచ్చినారు నాయన. నీ రామకథకి ఇంకా 5,000 వచ్చారు. ఎక్కడ మనోరంజనం ఎక్కువ ఉంటుందో అక్కడికి ఎక్కువ మంది పోతుంటారు. ఇది వేదాంతానికి, దీనికి కోటికొక్కడే అధికారి. ఇది వజ్రాల అంగడి. వజ్రాల అంగడికి ఎప్పుడు గిరాకీలు తక్కువే ఉంటారు. కిరాణా కొట్టుకైతే బాగా ఉదయం నుంచి సాయంత్రం నిండుగా ఉంటారు. ఇది వజ్రాల అంగడి ఇది అని చెప్తాడంట. అట్లే ఇవన్నీ తెలీదు మందికి. ఎక్కడ వాలిపోతూ ఉంటారు. ఎక్కువ మంది పోతుంటారు, అక్కడే వాలిపోతూ ఉంటారు. వాలిపోతుంటే మనోరంజనమే ఉంటుంది. వాళ్ళు కూడా కథాకారులు, ప్రవచనకారులకు వీక్నెస్ తెలుసుకోపోతారు. మందిని ఆకట్టాలంటే ఏం చెప్పాలని చెప్పేసి మంచి జోకులు, సంగీతం. ఈ మధ్య అయితే సంగీతం పెట్టుకొని వాయించుకుంటూ మనోరంజనమే చేస్తుంటారు, కానీ వివేకంలో గంభీరత ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా పరోక్ష జ్ఞానాన్ని, శాస్త్రము, ఈ టాలెంట్లు, అవన్నీ ఉన్నాయి, నాకు మోక్షం వచ్చేస్తుంది అనుకుంటే నీ భ్రాంతి అంతే. ఇవన్నీ పొట్ట నింపుకోవడానికి పనికి వస్తాయి, కానీ నీ అజ్ఞానాన్ని తొలగించడానికి పనికిరావు. మళ్ళీ అవిజ్ఞాతే పరే తత్వే శాస్త్రాధీతిస్తు నిష్ఫల. విజ్ఞాతేపి పరే తత్వే శాస్త్రాధీతిస్తు నిష్ఫల. ఇది భలే శ్లోకం. ఇది నువ్వు ఒకవేళ పరమాత్మని గురించి తెలియకుండా పోతే శాస్త్రాధీతిస్తూ నిష్ఫల. కంప్లీట్గా నీకు పరమాత్మ గురించి ఏమీ ఐడియా లేదంటే కానీ నువ్వు శాస్త్రం చదివితే కూడా నీకేం ప్రయోజనం ఉండదు. ఒకవేళ నువ్వు పరమాత్మ గురించి బాగా తెలుసుకున్న విజ్ఞాతేపి పరేతత్వే శాస్త్రాధీతిస్తూ నిష్ఫల. అంటే ఎవరైతే ఆ పరమాత్మను తెలుసుకున్నాడో, జీవన్ముక్తి స్థితిలో ఆల్రెడీ ఉన్నాడు జ్ఞాని, వాడికి శాస్త్రం అవసరం లేదు. ఏమీ తెలియనోనికి శాస్త్రం అవసరం లేదు. మరి ఎవరికి శాస్త్రం అంటే కనుక కొద్దిగా తెలిసి కొద్దిగా తెలియకుండా ఉన్నవానికి, మధ్యలో ఉన్నవానికి. మనం ఎందుకు ఇక్కడ కూర్చున్నామో సత్సంగంలో అంటే కనుక కొద్దిగా మనకి పరమాత్మ గురించి, మోక్షం గురించి కొద్దిగా తెలుసు, ఇంకా సగము కొద్దిగా తెలియదు. కాబట్టి ఇక్కడికి వస్తున్నాం. మొత్తానికి దీని గురించి ఏమి తెలియనోడు అసలు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో? ఎవరన్నా వస్తున్నారా? ఎవరన్నా కూర్చుంటున్నారా? లేదు, వాళ్ళు కంప్లీట్ దీని గురించి తెలియదు. మళ్ళీ కొంతమంది జ్ఞానులు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఎక్కడో గుహల్లోనో మంచిగా వాళ్ళు ఉన్న చోట్ల మంచిగా ధ్యానంలో కూర్చొని వాళ్ళ సాధనలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు శాస్త్రంలోకి రారు. కొద్దిగా తెలిసి కొద్దిగా తెలియకుండా ఉండేటోళ్ళే ఇందులోకి ప్రయాణిస్తుంటారు. మళ్ళీ శాస్త్రం చదివేటప్పుడు కూడా చాలా జాగ్రత్త పట్టుకోవాలి. పుత్ర లోకేషణ, విత్తేషణ, శాస్త్రవాసన అని 3 ప్రకారాలు. శాస్త్రవాసన కూడా ఇది కూడా ఎంతవరకు అంటే, ఒక బిల్డింగ్ ఎక్కడానికి నిచ్చెన ఎట్లా వాడతామో, నిచ్చెన వాడిన తర్వాత నిచ్చెన అట్లే పెడితే మళ్ళీ దిగాలనిపిస్తూ ఉంటుంది. ఆ నిచ్చెని తీసి పక్కన పెట్టేయాలి. ఈ శాస్త్రం కూడా అంతే. ముళ్ళును తీయడానికి ఇంకో ముళ్ళు లాంటిది ఇది. ఆ ముళ్ళును తీసిన తర్వాత ఆ 2 ముళ్ళును తీసి పక్కన బయట పడేయాలి, లేదంటే మళ్ళీ గుచ్చుకుంటాయి. శాస్త్రాన్ని కూడా ఎంతవరకు వాడుకోవాలి అంతవరకు వాడుకోవాలి ఆ స్థితికి. లేదంటే కానీ ఈ శబ్దజాలం, ఎన్ని శాస్త్రాలు, ఒక పుస్తకం తర్వాత ఇంకో పుస్తకం ఎన్ని ఉన్నాయంటే నువ్వు 1,000,000 జన్మలు ఎత్తిన శాస్త్రం పూర్తి కాదు. అన్ని సబ్జెక్టులు, అన్ని శాస్త్రం ఉంటుంది. అందుకే శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం అతః ప్రయత్నాద్ జ్ఞాతవ్యం తత్వజ్ఞాతత్వమాత్మనః. శబ్దజాలం మహారణ్యం. బయట ఉన్న చెట్లు ఉన్నది అడవి, పెద్ద అడవి కాదు. శబ్దజాలం. వాడే ఆ గురువు ఏమో చెప్పాడు, ఈ గురువు ఏమో చెప్పాడు అని అన్ని బుర్రలో డస్ట్బిన్ లాగా అన్ని బుర్రలోకి వేసుకొని బుర్రని పాడు చేసుకుంటే కానీ పెద్ద అడవిలో ఇరికిపోతాం. శబ్దాల అడవిలో ఇరికిపోతాం. ఇటు కాకుండా అటు కాకుండా ఎటు కాకుండా అయిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ చోటా మహారాజ్ దగ్గరనే రిషికేష్కి వెళ్ళేసి ఎవరో శిష్యులు ఎవరో అప్పట్లో నిర్గుణ బ్రహ్మ గురించి ఏదో పుస్తకం రాసింటారు. ఆ పుస్తకం రాసి తీసుకుని వచ్చిన తర్వాత, గురుగారు దీంట్లో భలే బాగా రాశారు నిర్గుణ బ్రహ్మ గురించి అంటే, నారాయణ ఏ పుస్తకాలు ఎక్కడికి చదువునికి పోకండి. మళ్ళీ వీళ్ళందరూ ఈ శబ్దారణ్యంలోకి తీసుకువెళ్ళి ఎక్కడ వదిలేస్తారో, మళ్ళీ అనేక జన్మలైనా కూడా దాని నుండి బయటకు రాలేకపోతాం. ఎందుకంటే మన బుర్ర ఎలా ఉంటుందో అలాగే జన్మలు వస్తూ ఉంటాయి.
ఒక్కసారి బుర్ర పాడైందంటే కనుక దాన్నే నమ్మడం స్టార్ట్ అయిపోతుంది, దాన్నే వాదిస్తూ ఉంటుంది, అదే కరెక్ట్ అని మళ్ళీ జిద్దితనం వచ్చేస్తూ ఉంటుంది, మళ్ళీ జీవితం అంతా అట్లే నాశనం అయిపోతుంది. కాబట్టి వీళ్ళు కాదు, పరంపర నుంచి వచ్చిన గురువులు ఉంటారు. మంచిగా శాస్త్రము షడ్లింగ తాత్పర్యంతో నిర్ణయం చేసే శాస్త్రాన్ని పక్కలో పెట్టుకొని ఏ గురువును కానీ ఆ గురువు చెబుతున్న మాటకి శాస్త్రంలో ఏమైనా సపోర్ట్ ఉందా, ఏదైనా మంత్రము దానికి సపోర్ట్ ఇస్తుందో, ప్రూఫ్ ఉందా, ప్రమాణం ఉందా అని చెక్ చేసుకోవాలి. శాస్త్రంకి అనుకూలంగా ఎవరైనా ఏదైనా గురువు చెబుతున్నారంటే కనుక అప్పుడు ఆ గురువుని నమ్మాలి మనం. లేదంటే కనుక ఇలాంటి శబ్దజాల మహారణ్యంలో ఇరుక్కుంటే కనుక చిత్తభ్రమణ కారణం. మళ్ళీ అట్లే అడవిలో తిరుగుతూ దారి దొరక ఎట్లా ప్రాణం కోల్పోతారో అట్లే మన పని కూడా మనకి ఏమీ క్లారిటీ రాదు. భగవంతుని గురించి, మోక్షం గురించి క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్ ఎక్కువైపోయి జీవితాలు వేస్ట్ అయిపోతుంటాయి. అతః ప్రయత్నాత్ జ్ఞాతవ్యం, అందుకే ప్రయత్నంతో జ్ఞాతం చేసి తత్వాన్ని తెలిసిన వ్యక్తి దగ్గరికి పోయి నువ్వు నీ స్వరూపం గురించి, ఆ పరమాత్మ గురించి తెలుసుకో. ఈ శాస్త్రజాలం కూడా చాలా ఘోరమైనది. లోకవాసనయా జంతోః శాస్త్రవాసనయాపి చ దేహవాసనయా జ్ఞానం యథావన్నైవ జాయతే. లోకవాసన, లోకాలు ఏమనుకుంటాయో, ఈ ప్రపంచము ఎలా, ఏం పనులు చేస్తే ప్రపంచం మనల్ని స్వీకరిస్తుందో, మనకు మర్యాద ఇస్తుందో అలాగే మన బతుకులన్నీ మనము అలాగే డిజైన్ చేసేస్తాం. ఈ లోకవాసన, శాస్త్రవాసన, అధ్యాత్మ శాస్త్ర అభ్యాసజన్య విషయదోష దర్శనం వివేక వైరాగ్యాది హేతు. ఇంకోటి ఇది శుద్ధ శాస్త్రవాసన. ఇది మంచిదే. కేవలము వివేక వైరాగ్యం మనలో ఉన్న సమాధి షట్క సంపత్తులు అవి పెరగడానికి ఉండే దీన్ని శుద్ధ శాస్త్రవాసన అంటారు. ఇంకోటి అశుద్ధ శాస్త్రవాసన ఏంటంటే అనాత్మ శాస్త్రేషు సకల గ్రంథాభ్యాస పాటవవాది విజిగీషాది అభినివేశ హేతు. ఊరికే వాళ్ళ వీళ్ళ ముందు నేను గొప్పోడినని నిరూపించుకోవడానికి ఆ శాస్త్రము, తర్కశాస్త్రం అని, న్యాయశాస్త్రం అని, అది ఇది అని ఊరికే అవి చదువుకొని వచ్చింటారు. కేవలం కీర్తి ప్రతిష్టలు ఇంకోని కన్నా నేను గొప్ప అని చూపించుకోవడానికి చదువు శాస్త్రాలు. అలాంటి శాస్త్ర వాసనలు అవి నీకు బంధనానికి కారణమవుతాయి అని ఇలా చెప్పారు. మళ్ళీ అజ్ఞాన సర్పదంష్టస్య బ్రహ్మజ్ఞానౌషధం వినా కిము వేదైశ్చ శాస్త్రైశ్చ కిము మంత్రైశ్చ కిమౌషధైః న గచ్చతి వినా పానం వ్యాధిరౌషధి శబ్దతః వినా పరోక్షానుభవం బ్రహ్మశబ్దైర్న ముచ్యతే. అజ్ఞానం అనే పాముతోటి అజ్ఞానం అనే పాము మనల్ని కాటు వేసింది. అలాంటప్పుడు మనకు ఔషధం ఏముంటుంది? బ్రహ్మజ్ఞాన ఔషధం వినా, బ్రహ్మజ్ఞానం అనే ఒక ఔషధం ద్వారానే మనం ఆ అజ్ఞానం అనే పాము వేసిన కాటుకు మనకు విరుగుడు. అది కాకుండా కిము వేదైశ్చ శాస్త్రైశ్చ, అది కాకుండా ఊరికే ఆ వేదము, ఆ శాస్త్రము, ఈ శాస్త్రము, కిము మంత్రై, ఏ మంత్రంతో కానీ, కిమౌషధై, ఏ ఔషధాల ద్వారా, ఏ మంత్రాల ద్వారా, అనాత్మ శాస్త్రాల ద్వారా మనకు అక్కడ పరిష్కారం ఉండదు. అజ్ఞానం అనే పాము కాటేస్తే బ్రహ్మజ్ఞానం అనే ఔషధంతోనే మనకు ఆ బంధనము తొలగిపోతుంది. మళ్ళీ నాగచ్చతి వినాపానం వ్యాధిరౌషధి శబ్దతః. మీ ఏదైనా రోగం వచ్చిందనుకోండి, తలకాయ నొప్పి, జ్వరం వచ్చి ఉంటుంది, క్రోసిన్ ట్యాబ్లెట్ అని 2-3 సార్లు తెలుసుకుంటే కానీ జ్వరం మేలైపోతుందా? కేవలం తెలుసుకుంటే మేలైపోతుందా? అలాగే వినా అపరోక్షానుభవం బ్రహ్మశబ్దైర్న ముచ్యతి. అలాగే కేవలం నేను సచ్చిదానంద స్వరూపుని నువ్వు బుద్ధితోటి అనుకునేస్తే నువ్వు సచ్చిదానంద స్వరూపుడేమో కావు. ఇది పరోక్ష జ్ఞానం. ఈ పరోక్ష జ్ఞానంలోనే ఆగిపోతుంది బండి. చాలామంది ఇక్కడ దాకా వచ్చేసి అహంకారంతో నేను తెలుసుకునేసానని చెప్పేసి బండి అయిపోతుంది. కేవలం ఇవి మాత్రం తెలుసుకోవడంలో కాదు. బ్రహ్మశబ్దైర్న ముచ్యతి. కేవలం నేను బ్రహ్మ అనుకుంటే నువ్వు మోక్షం పొందదు. దాని అపరోక్ష జ్ఞానం, ఆ జ్ఞానం నీ సొంత జ్ఞానం చేసుకోవాలి. మనసు బుద్ధుల వృత్తులు నిలుపుకొని నువ్వు నీ స్వరూపంలోకి జాగ్రత్త అవస్థలో కూడా అలా అభ్యాసం చేసుకొని సమాధి లాంటి స్థితిలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు, అప్పుడు ఆ సమాధి నుంచి బయటకు వచ్చినప్పుడు అది నీ సొంత అనుభవం నీకు తెలుస్తుంది. సుషుప్తి అవస్థలో ఎలాగ ఏ స్థితిలో ఉంటో అలాంటి స్థితి నేను జాగ్రత్త అవస్థలో కూడా
నా స్వరూపంలోకి వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత అప్పుడు అది నీ సొంతమవుతుంది. శృంగేరి మఠంలో చంద్రశేఖర్ భారతి స్వామిజులు దేవి కుంకుమార్చన చేస్తుంటే అందులో తత్పదార్థ లక్ష్యార్థే నమో నమః అని ఒక పదం వస్తుంది. అంటే పరమాత్మను గురించి ఒక లక్ష్యార్థము పరమాత్మ స్వరూపము అని అలా చెబుతూ ఇలా అనుకుంటుని సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. గంటలు వెళ్ళిపోయాడు. మళ్ళీ చీములు గరుస్తున్నా కూడా ఏమీ శరీరం ధ్యాస లేదు, ఏమీ లేదు. నీకు ఎవరు లేపడానికి కూడా భయం వేస్తుంది. మళ్ళీ గంటల తర్వాత బయటకు వచ్చేసి అద్వైతం సత్యం అని గట్టిగా అరుస్తాడు. అలాంటి నీ అనుభూతిలో నీ సొంతం చేసుకోవాలి. కానీ నీ జ్ఞానం వట్టిగా పుస్తకాలు చదివేసి నేను సచ్చిదానంద స్వరూపుని, నేను బ్రహ్మని అని అనుకుంటా ఉంటే ఏమీ ప్రయోజనం ఉండదు అని. అకృత్వా దృశ్య విలయం అజ్ఞాత్వా తత్వమాత్మనః బాహ్య శబ్దైకుతో ముక్తి మాత్ర ఫలైర్నినాం. అకృత్వా దృశ్య విలయం, బయట ఉన్న దృశ్య విలయాన్ని నువ్వు లయం చేసుకోలేదు. దృశ్యం అంటే ఏంటి? మనము దృగ్గు. ఇప్పుడు నేను దృగ్గు, ఈ మైకు నాకు దృశ్యం, నాకు కనిపించేది అని. శాస్త్రంలో దృశ్యం అంటే జ్ఞానవత్వం, దృశ్యత్వం. మనకు దేని గురించి జ్ఞానం అయిపోతుందో అవన్నీ కూడా దృశ్య కోటికి వస్తాయి. సగుణ సాకార పరమాత్మని గురించి కానీ ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువు గురించి మనకు జ్ఞానం అవుతుంది కదా. మరి మనకు జ్ఞానం అవుతుందంటే కదా మనకన్నా భిన్నంగా ఉన్న వస్తువు మన స్వరూపం కాదు. కాబట్టి అది దృశ్య వస్తువు అంటే అది అనాత్మ వస్తువు. వాస్తవికంగా అది లేదు, ఉన్నట్టు కనిపిస్తూ ఉందంటే. ఇంకా కళ్ళు మూసుకొని మనకు దేని గురించి జ్ఞానం వస్తూ ఉంటుంది? ఆ దృశ్య వస్తువులంతా కూడా నా స్వరూపం కాదు, నాకన్నా భిన్నంగా ఉన్నాయి కాబట్టి అది నా స్వరూపం కాదు, మళ్ళీ అది అనాత్మ. మరుభూమిలో ఇసుక నీళ్ళలాగా కనిపించినట్లు కనిపిస్తున్నాయి. అంతేగాని మరి ఎలాంటి పనికిరాని వస్తువులు నాకెందుకు అని వాటి మీద మొత్తం మనసు అంతా తీసేసుకున్నప్పుడు అప్పుడు ఆ దృశ్య వస్తువులంతా కూడా మనకు ఇంట్రెస్ట్ లేకుండా పోయిన రోజు అప్పుడు అది మనసు సైలెంట్ అవుతుంది. ఇంకా జగత్ సత్యత్వ బుద్ధి, భేద బుద్ధి ఇవన్నీ ఉంటే మనసు బుద్ధులు ఊరికే ఎట్లుంటాయి? రోజు పని ఉంటుంది మనసు బుద్ధులకి, మనమే ఇస్తున్నాం వాటికి పని. ఇవన్నీ ప్రపంచంలో ఏమి నిజమైన వస్తువు లేదు, అంత ప్లాస్టిక్ లాంటివి మనకు పనికిరాని వస్తువులు అన్నప్పుడు అప్పుడు అది సైలెంట్ అవుతుంది. అట్లా దృశ్య లయం చేసుకోవాలి. అకృత్వ దృశ్య విలయము, ఆ దృశ్య విలయము చేసుకోకుండా అజ్ఞాత్వ తత్వమాత్మనః, మన నిజమైన ఆత్మస్వరూపం గురించి సరిగ్గా తెలుసుకోకుండా బాహ్య శబ్దై, ఊరికే బయట శబ్దాల ద్వారా ముక్తి ఇది ఉక్తి మాత్ర ఫలర్నినా, ఊరికే ముక్తి బ్రహ్మ నేను బ్రహ్మ అని బయట శబ్దాల్లో మోక్షం గురించి చెప్పుకుంటా ఉంటే ఏమీ ప్రయోజనం లేదు. ఫస్ట్ నీవు మంచిగా వివేకం చేసుకొని బయట ఉన్న ఆ మనసుని బయటంతా మంచిగా దోష దర్శనాలు చేసి మనసు బయట పోకుండా చేసుకో. ఉదయం నుంచి సాయంత్రంకి మనసు దేని గురించి ఆలోచన చేస్తూ ఉంది. ఆ దేని గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఇంకా ఆ వస్తువు గురించి నువ్వు ఇంకా మిథ్యాత్వ దర్శనం చేసుకోలేదు అని. నీకు ఇంట్రెస్ట్ లేని వస్తువు ఉంటే కనుక దాని గురించి మనసు ఆలోచించదు. ఇప్పుడు మల విసర్జనం చేసి వచ్చింటాం ఎక్కడన్నా బయట, ఆ మలం మీద ఏమన్నా మనసు ఆలోచిస్తుందా? ఎందుకంటే అత్యంత తుచ్చుకుది, తుచ్చి అనిపిస్తుంది. దాని గురించి మనసు ఏమి ఎక్కువ మళ్ళీ పదే ఆలోచించదు. అంత అసహ్య బుద్ధి వచ్చిన రోజు ప్రపంచం మీద విషయభోగాల మీద మనసు వాటి గురించి ఆలోచించదు. మనసు ఇంకా ఆలోచన చేస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి బుద్ధులు ఇంకా స్పీడ్గా పోతున్నాయంటే దేని గురించి ఆలోచన చేస్తుంది. ఇంకా ఆ వస్తువులు నీకు ఇంకా సత్యంగానే కనిపిస్తున్నాయి, అవి ఇంకా మిథ్యాత్వ దర్శనం కాలేదు అని అర్థము. ఎన్నోసార్లు చెబుతూ ఉంటాను, చిన్నపిల్లలు బొమ్మల కార్టూన్ ఛానల్ వస్తుంది. కార్టూన్ ఛానల్ వస్తే మంచిగా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు, ఏదైనా సినిమాలు వస్తే చూస్తూ ఉంటారు. తల్లిదండ్రులు న్యూస్ ఛానల్ పెట్టేస్తే కన్నా పిల్లలకి ఆ న్యూస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. చిన్నపిల్లలకి 5 నిమిషాల్లో నిద్రకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని పని అది. ఎక్కడే మనకి ఇంట్రెస్ట్ ఉండదో దాని గురించి మనసు అసలు పట్టించుకోదు, బోర్ కొట్టేస్తుంది దానికి. అట్లే మనకి ప్రపంచం మీద కంప్లీట్గా ఇంట్రెస్ట్ పోవాలంటే మిథ్యాత్వ దర్శనము బాగా చేసుకోవాలి. ఆ మిథ్యాత్వ దర్శనం బాగా చేసుకున్న రోజు మన మనసుకు ఇంక దేని గురించి ఆలోచించడానికి ఏమి వస్తువు ఉండదు. అప్పుడు అది సైలెంట్గా అవుతుంది. లేదంటే ప్లాన్లు వేసుకుంటూ ఉంటుంది, జరిగిపోయిన గతం గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది, లేదంటే భవిష్యత్తు గురించి ప్లాన్లు వేసుకొని చింతలు చేసుకుంటూ ఉంటుంది మనసు. అందుకే అవి ఫస్ట్ చేసుకోవాలి. అకృత్వా శత్రు సంహారం
అగత్వాఖిలభూశ్రియం రాజాహమితి శబ్దాన్నో రాజా భవితుమర్హతి. అకృత్వా శత్రు సంహారం, శత్రువుల్ని సంహరించకుండానే అగత్వా అఖిల భూశ్రియం, కంప్లీట్ భూలోకము చుట్టి జయించకుండానే రాజ్యాన్ని, రాజా అహమితి శబ్దాన్ని, నేను రాజునని ఊరికే అనుకుంటే కానీ వాడు రాజు అయిపోడు. నువ్వు రాజు కావాలంటే కానీ యుద్ధం చేసి రాజ్యాన్ని గెలిస్తే నువ్వు రాజుడివి. నువ్వు రాజు అనుకుంటే కానీ అయిపోతావు. అట్లా నువ్వు ఏమీ ఆ దృశ్యవిలేము చేసుకోలేదు, మనసు బుద్ధుల్ని చంపుకోలేదు, నేను బ్రహ్మని అనుకుంటే వట్టిగా టైం వేస్ట్ అవుతుంది అంతే. అది వట్టి జ్ఞానాభాసేన సంతుష్ట అంటారు. జ్ఞానం రాకపోయినా జ్ఞానం వచ్చినట్టు అందులోనే సంతుష్టిగా ఉంటారు. మళ్ళీ మనం వెతుకుతున్న బ్రహ్మజ్ఞానము మనలోనే ఉంది అని ఈ శ్లోకంలో చెబుతున్నారు. ఆప్తోక్తిం ఖననం తతోపరిశిలా పాకర్షణం స్వీకృతిం నిక్షేప సమపేక్షతే నహి బహి శబ్దైస్తు నిర్గచ్చతి. తద్వద్బ్రహ్మ విదోపదేశమనన ధ్యానాదిభిర్లభ్యతే మాయా కార్యతిరోహితం స్వమమలం తత్వం న దుర్యుక్తిభిః. ఆప్తోక్తిం ఖననం, కింద ఇంటి కిందనే మంచి నిధులు ఉంది. పాతకాలంలో అంతా రాజులకు భయపడి వాళ్ళకు భయపడి బంగారు నిధులంతా ఇంటి లోపల కిందనే పూడ్చిపెట్టుకునేవాళ్ళు. అట్లా నిధులు ఎంతో దాచిపెట్టినప్పుడు దాని మీదనే డైలీ కూర్చుంటున్నాను, కానీ ఇంకా పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటాను. కేజీల బంగారం ఇంటి కిందనే ఉన్నప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి? అప్పుడు కేవలం శబ్దాల ద్వారా నిధి బయటికి రా అంటే వచ్చేస్తుందా? ఒట్టి శబ్దాలతోటి బయటికి రాదు. అప్పుడు గడ్డపార తీసుకొని బండలు తవ్వి కొన్ని క్రియలు చేసి పరిశ్రమ చేస్తే పైనున్న బండల్ని ఆవరణాలని తొలగిస్తే అప్పుడు లోపలున్న నిధి బయటకు వస్తుంది. అలాగే తద్వద్ బ్రహ్మ విదోపదేశ మనన ధ్యానాదిభిర్లభ్యతే. ఇప్పుడు కేవలం నేను బ్రహ్మ అనుకుంటే ఏమీ పనికిరాదు. నువ్వు శ్రవణ మనన నిధిధ్యాసనాలు ఈ కొంచెం పరిశ్రమ, ఇది కొంచెం కష్టం చేయాలి. ఈ కష్టం చేస్తే అప్పుడు అది పైనున్న విక్షేప శక్తి, ఆవరణ శక్తి పైనున్న పొరలు పోయిన తర్వాత లోపలున్న మన స్వరూపము మనకు ప్రకాశం అవుతుంది. అంతేగాని ఏమీ పరిశ్రమం చేయకుండానే ఒట్టి శబ్దాల ద్వారానే నేను బ్రహ్మ అనుకుంటే ఏమీ ప్రయోజనం లేదు. అందుకే చెప్తారు, తస్మాత్ సర్వప్రయత్నేన భవబంధ విముక్తయే స్వేనైవ యత్నః కర్తవ్యో రోగాదేరివ పండితై. అందుకే ఇవన్నీ కారణాలు ఎందుకు చెప్తుంటే సర్వప్రయత్నేన, అన్ని ప్రకారాలు మంచి ఎఫర్ట్, బాగా బాగా కష్టపడాలి. ఎవరన్నా జీవన్ముక్త పురుషులు మీరు విన్నారా? ఈజీగా మోక్షం వచ్చింది. ఎవరికి ఏ ఒక్క కథ దొరకదు మీకు. ఎంత విపరీతమైన కష్టాలు అంటే ఆ కష్టాలు చూస్తేనే భయం వేస్తుంది మనకు. అంత విపరీతమైన కష్టాలు పడితేనే మోక్షం వచ్చింది. జీవన్ముక్త పురుషుల చరిత్ర చదవండి. వాళ్ళు పడిన కష్టాలు ఒక 5% కూడా మనము పడలేము. హాయిగా మాత్రం ఎప్పటికీ మోక్షం రాదు. పరిశ్రమ చేయాలి. శ్రవణం అనేది ధ్యాసలు, తపశ్చర్య, సాధన చతుష్టయ సంపత్తులు పొందడానికి. అందుకే ప్రయత్నైన భవబంధ విముక్తయే స్వేనైన యత్వ. నువ్వు స్వయంగా నీవు ఈ పని చేసుకోవాల్సి ఉంది. వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ కుదరదు. లేదు నేను నా ఇష్టదేవునికి ఆయన వదిలిపెట్టేసిన భగవంతుడు నాకు ఎప్పుడు మోక్షం ఇస్తే అప్పుడు రానిలే అని చెప్పేసి కాంట్రాక్టు అక్కడ కుదరదు. నీకు ఇంకా లౌకికంలో నీకు పిల్లలు లేకపోతే పిల్లలు ఇస్తాడు, ఆ కాంట్రాక్ట్ భగవంతునికి. నీకు డబ్బులు లేకపోతే డబ్బులు కావాలంటే కానీ అది భగవంతుడికి వదిలిపెట్టేసేది. అవన్నీ భగవంతుడు ఇస్తే కానీ మోక్షం మాత్రము స్వేనైన యత్నః కర్తవ్య, ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సింది. రోగాదేరివ పండితాయి. రోగం వచ్చినప్పుడు స్వయంగా మనమే ట్యాబ్లెట్లు తీసుకొని ఎట్లా మనం నయం చేసుకుంటామో ఇక్కడ కూడా అంతే. అజ్ఞాన ఆవరణాన్ని మనమే తొలగించుకోవాలి. యస్త్వయాద్యకృత ప్రశ్నో వరీయాన్ శాస్త్ర సమ్మతః సూత్రప్రాయో నిగూఢార్థో జ్ఞాతవ్యశ్చ ముముక్షుభిః. గురువు
శిష్యుడు అడిగిన ప్రశ్నకు చాలా సంతుష్టపడి ఇవన్నీ చెప్పుకొని వచ్చాడు. అందుకే ఆ ప్రశ్న ఎస్తు ఏదైతే నువ్వు ఇప్పుడు అడిగిన ప్రశ్నలు ఉన్నాయి కదా, 7 ప్రశ్నలు చాలా సూత్రప్రాయము. కంప్లీట్ శాస్త్రం నువ్వు అడిగిన 7 ప్రశ్నల్లోనే ఉంది. కోనామ బంధ, కథమే శాగత, బంధం అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా నిలబడి ఉంది, ఆత్మ అంటే ఏమి, అనాత్మ అంటే ఏంటి, రెండింటి వివేకం ఏంటి, ఈ ప్రశ్నలు అడిగావు కదా, చాలా సూత్రప్రాయం ఇవి. కంప్లీట్ శాస్త్రం ఇందులోనే వచ్చేస్తుంది. నిగూఢార్థ జ్ఞాతవ్యశ్చ ముముక్షుభి, ముముక్షుల ద్వారా తెలుసుకోవాల్సితే అడిగిన మంచి ప్రశ్నలు అడిగినావని మళ్ళీ ఆ ప్రశ్నని స్తుతి చేస్తున్నాడు. ముఖ్యంగా గురువుల మీద ఆ భక్తి ఉండాలి. యస్య దేవే పరా భక్తి యథా దేవే తథా గురో తస్యైతే కథితా హెర్త ప్రకాశంతే మహాత్మనః. యస్య దేవే పరాభక్తి, నీ ఇష్టదేవుడి మీద ఎంత భక్తి ఎంత శ్రద్ధ ఉంటుందో అంతే భక్తి శ్రద్ధ నీకు గురువు. యథా దేవే తథా గురువు, నీకు గురువుల మీద అంత శ్రద్ధ ఏ రోజైతే వస్తుందో తస్య ఏతే కథితా హెర్తాః ప్రకాశంతే మహాత్మనః, అప్పుడు ఆ గురువుల ఉపదేశము ద్వారా తప్పకుండా నువ్వు ఆ మోక్షాన్ని పొందుతావు. శ్రద్ధ మాత్రము చాలా చాలా ఇంపార్టెంటు. అందుకే చెప్తున్నారు, శృణుష్వావహితో విద్వాన్ యన్మయా సముదీర్యతే తదేతశ్రవణాత్ సద్యో భవబంధ విమోక్షసే. మళ్ళీ ఇంకోసారి అలర్ట్ చేస్తున్నారు. ఏదైనా చెప్తున్నప్పుడు ఇక్కడ విను విను అని ఇంకోసారి అంటాం. ఎదురుగా మనిషి ఉంటాడు, మనం చెప్తున్న మాటలు వింటూ ఉంటాడు, ఆయన కూడా శ్రద్ధగా వినండి అని ఇంకోసారి అలర్ట్ చేస్తారు మంచి ఇంపార్టెంట్ విషయం వచ్చినప్పుడు. అందుకే శిష్యుడా, నువ్వు ప్రశ్నలు అయితే అడిగినావు, ఇప్పుడు వాటికి నేను సమాధానం చెప్పబోతున్నాను, బాగా శ్రద్ధగా విను, అలర్ట్గా విను అని చెప్పేసి. ఎందుకంటే పనికిరాని శాస్త్రాలు అవి ఇవి ఎంత చదువుకున్నా కూడా నెత్తి మీద బరువుగానే ఉంటాయి, కానీ ఆయుష్ తక్కువ ఉంది మనకు, విఘ్నాలు ఎక్కువ ఉన్నాయి. అందుకే ముఖ్యంగా సారంగా ఏదేది ఉందో మోక్షం కోసము దాన్ని చదువుకోవాలి. అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పశ్చ కాలో బహువశ్చ విఘ్నా యత్సారభూతం తదుపాసితవ్యం హంసో యథా క్షీరమివాంబు మిశ్రాం. ఈ శ్లోకాన్ని చాణక్యుడు చెప్తాడు, ఉద్ధవ గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్తాడు, దత్తాత్రేయ భగవంతుడు చెప్తాడు. ఊరికే టైం వేస్ట్ చేసుకోకండి. అనంత శాస్త్రాలు అనంతంగా ఉన్నాయి. బహువేదితం తెలుసుకోవాలనుకుంటే నీకు ఎన్ని జన్మలైనా సరిపోవు, 1,000,000 జన్మలు ఎత్తొచ్చిన ఇంకా నీకు ఇంకోటి ఏదో తెలుసుకునే పెండింగ్ ఉంటుంది. అల్పశ్చ కాలం అంటావా చాలా తక్కువ ఉంది, ఆయుష్ క్షీణించిపోతూ ఉంది, తూట్ల గిన్నెలో నీళ్లు కారినట్టు. బహువశ్చ విఘ్నాలు అంటావా అడుగడుగున విఘ్నాలు ఉంటాయి. చూస్తూ ఉంటాం, విద్యార్థులు కూతురుగా ఒక చోట ఉండలేకపోతారు, రాగద్వేషాలు, గొడవలు, ఒకరిని చూస్తే ఒకరు కాదు. మళ్ళీ సాధనలో మంచిగా శ్రవణం అనేది ధ్యాసనకు భగవంతుడు మంచి ఒక జాగాని ఏర్పాటు చేసి ఉపదేశం చేసేలాంటి గురువుల్ని ఇచ్చిట్టారు. చేతులు కాళ్ళు ఆడించకుండా టైం టు టైం భోజనం అన్ని వ్యవస్థలు చేసిస్తాడు. అయినా కూడా స్థిరంగా ఉండలేకపోతారు. మంచి పనులకు విఘ్నాలు అట్లా ఘోరంగా ఉంటాయి. ఇంకా బయటలో సొంత తల్లిదండ్రులు కూడా ఇంత మంచి వ్యవస్థ చేసిరు. ఏ ఇంట్లోనో ఏమి పని చేయకుండా కూర్చోబెట్టి 3 పూటలు తిన్న భోజనం పెడతారు తల్లిదండ్రి. మరి గురువులు ఆ ఈశ్వరుని కృపతోటి మనకు మోక్షం సాధన చేసుకోవడానికి ఇంత మంచి అవకాశాన్ని కల్పిస్తాడు భగవంతుడు. ఆయన ఉండలేకపోతారు. ఎందుకంటే విఘ్నాలు ఎక్కువ, ఆ విఘ్నాలకి సరిగ్గా తట్టుకోలేకపోతారు. స్థిరంగా ఎవరు ఉండలేకపోతారు. ఇన్ని మంచి వ్యవస్థలు ఇచ్చినప్పుడు కూడా దాని విలువ తెలుసుకోకుండా అటు ఇటు మనశ్చంచలం ద్వారా అక్కడేమో ఉంటుంది, ఇక్కడేమో ఉంటుంది, ఆ గురు దగ్గర ఏమో ఉంటుంది, ఈ గురు దగ్గర ఏమో ఉంటుందని లేపేస్తుంది. అది ఆ విఘ్నాలు వాళ్ళని కదిలించేసి అటు ఇటు తిప్పేసి సాధనకు విహీనులుగా చేస్తుంది. అందుకే ఇలా ఉన్నప్పుడు యత్సారభూతం తదుపాసితవ్యం. అందుకే సారం ఏదైతే ఉందో దాన్నే మనం తెలుసుకోవాలి. ఎట్లా అంటే హంసపక్షి పాలు నీళ్లు కలిపి ఉంటే కూడా కేవలం పాలను మాత్రమే తాగుతుంది, నీళ్ళను వదిలిపెట్టేస్తుంది. అట్లే మనకు శాస్త్రాలు అన్నీ ఎన్నెన్నో ఉంటాయి. అందులో ముఖ్యంగా మనకు మోక్షానికి ఎంతవరకు ఏదో కావాలనో దాని గురించి మనము ఎక్కువ విచారణ చేస్తూ ఉండాలి. ఫస్ట్ చెప్తున్నారు, మోక్షస్య హేతు ప్రథమో నిగద్యతే
వైరాగ్యమత్యంతమనిత్యవస్తుషు తతఃశమశ్చాపి దమస్తి తీక్షా న్యాసః ప్రసక్తా అఖిల కర్మణాం వృషాం తతశ్రుతిస్తన్మననం సతత్వ ధ్యానం చిరం నిత్య నిరంతరం మునేః తతో వికల్పం పరమేత్య విద్వాన్ ఇహైవ నిర్వాణ సుఖం సమృచ్చతి. మోక్షస్య హేతుః ప్రథమో నిగద్యతే. ఫస్ట్ మోక్షము హేతు చెబుతున్నాను. నువ్వు అడిగిన ప్రశ్నలు ఫస్ట్ కోనామ బంధ అని అడుగుతుంది, కానీ బంధం గురించి కాదు. ఫస్ట్ నీకు మోక్షం గురించి ఒక అవుట్లైన్ ఇచ్చేస్తాను. ఒకసారి నీకు అవుట్లైన్ ఇచ్చేస్తే ఏంటి మోక్షం అంటే ఏంటి అని అప్పుడు నీకు కొంచెం ధైర్యం వస్తుంది, సాహసం వస్తుంది, అప్పుడు సాధనాలు నీకు ఇంట్రెస్ట్ వస్తుంది అని. దాని తర్వాత ఆ మోక్షానికి వైరాగ్యం అత్యంతం అనిత్య వస్తుసు. నీకు మోక్షానికి ముఖ్యంగా కావాల్సింది అత్యంత వైరాగ్యము. ఇదే చాలా కష్టం. సంపూర్ణ వైరాగ్యం రాదు మనకు. ఏదో ఒకటి ప్రపంచంలో ఉన్న వస్తువు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది మనకు. ఆ సంపూర్ణ వైరాగ్యం వచ్చిన రోజు జ్ఞానులకు కంటి రెప్ప తెరవడానికి కూడా ఇంట్రెస్ట్ ఉందంట. అంతర్ముఖి అవుతారు, సైలెంట్గా సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు వాళ్ళు అత్యంత వైరాగ్యం వచ్చిన రోజు. మనకు ఆ వైరాగ్యం లేదు, అందుకే శరీరం ఊగుతూ ఉంటుంది అటు ఇటు, ఆ పని ఈ పని అని చెప్పేసి ఏదో ఒక దాంట్లో బహిర్ముఖతోనే ఉంటాం. మళ్ళీ తతశమ, మళ్ళీ సాధన చతుష్టయ సంపత్తులు తర్వాత శమ దమ ఉపరతి తితిక్ష ఇవన్నీ కూడా వస్తుంటాయి. అందుకే శృతిస్తన్మననం సతత్వం ధ్యానం చిరం నిత్య నిరంతరం మునేః. శ్రవణ మనన నిధిధ్యాసనాలు మోక్షానికి అత్యంత దగ్గరగా ఉన్న మెయిన్ సాధనాలు అంటే కనుక శ్రవణ మనన నిధిధ్యాసనాలే. మిగతావన్నీ సాధనాలు యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహారము ధ్యానము ధారణము ఇవన్నీ కూడా అంతఃకరణ శుద్ధి ఈ శ్రవణ మన నిధిధ్యాసనాలకి అనుకూలతను తయారు చేయడానికి పనికొస్తాయి. అవి ఫస్ట్ అవన్నీ చేసుకుంటే కనుక కాసేపు కుదురుగా కూర్చోగలుగుతాం. లేదంటే నిన్ను కూర్చోనీది, బోరు కొట్టేస్తుంది. బ్రహ్మ విచారంలో బోరు కొట్టేసి లేపేస్తుంటుంది. అవన్నీ సహకారి కారణాలు, కానీ ముఖ్యమైనది శ్రవణ మనన నిధిధ్యాసనాలే. శృతి వాక్యాలు వేదాంత విచారం చేయడం వల్లనే మనకు మోక్షం వస్తుంది. తతః అవికల్పం పరమేతి విద్వాన్ ఇహైవ నిర్వాణ సుఖం శ్రీముచ్చతి. ఇవన్నీ ఉంటే కానీ ఇక్కడే మోక్షం. ఏదో ఇప్పుడు కష్టపడితే మళ్ళీ సచ్చిన తర్వాత ఎప్పుడో వస్తుందని కాదు, ఇప్పటికిప్పుడే రిజల్ట్. కరతలాంలవత్, చేతిలో నల్లికాయ పెట్టుకొని ఎట్లా చూసుకుంటామో అట్లా మనం మోక్షాన్ని పొంది ఆ జీవన్ముక్తి స్థితిని పొందొచ్చు. స్వర్గానికి పోవాలనుకుంటే కూడా ఇక్కడ పుణ్యం పనులు చేయాలి. ఆ పుణ్యం పనులు స్వర్గానికి కనిపించదు నీకు. స్వర్గానికి అక్కడి నుంచి ఏమీ కన్ఫర్మేషన్ టికెట్ కూడా రాదు. కానీ విశ్వాసం అంతే, నేను పుణ్యం పనులు చేశాను, చచ్చిన తర్వాత ఆ పుణ్యమే నన్ను స్వర్గానికి తీసుకుపోతుందని వెయిట్ చేస్తూ ఉండాలి విశ్వాసంతో. కానీ మోక్షం అట్లా నువ్వేమీ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడే సెకండ్లోనే జ్ఞానం అయిపోతుందని శాస్త్రం చెప్తుంది. నీకు నిజంగా అంత ఉత్తమాధికారి ఉండి అంతఃకరణ శుద్ధి 100% ఉందంటే కానీ సెకండ్ పని అంతే. గుర్రంలో ఒక రికాపు ఇటు కాలేసి ఇంకో రికాపుకి అటు కాలేసే ఎంత సమయం పడుతుందో గుర్రం మీదకి ఎక్కేటప్పుడు అంత అంటే సెకండ్లో జ్ఞానం అయిపోతుంది. కానీ మనకు అంతటి అంతఃకరణ శుద్ధి లేదు. మరి ఇలాంటి దృష్టఫలం ఇది. ఇలాంటి దృష్టఫలము తొందరగా అలాంటి పరమానంద స్థితిని పొందాలి కదా. అదృష్ట ఫలాల మీద ఎందుకు దాని మీద డిపెండ్ అవుతారు. ఏదైనా పుణ్యకర్మలు చేస్తే కానీ నువ్వు స్వర్గానికి పోతావు లేదా, అది అదృష్టం, కనిపించదు. ఇదైతే దృష్టం, ఇప్పటికిప్పుడే నీకు దాన్ని అనుభవించవచ్చు. దృష్టఫలం ఇది. కాబట్టి ఇవి ముఖ్యంగా ఉండాలి వైరాగ్యము అని చెప్పేసి. యద్బోధవ్యం తవేదాని ఆత్మానాత్మ వివేచనం తదుచ్యతే మయా సమ్యక్ శ్రుత్వా ఆత్మన్యవధారయ. ఏదైతే ఇప్పుడు నేను చెప్పబోతున్నానో ఆత్మానాత్మ వివేకం గురించి, దాన్ని మంచిగా శ్రద్ధతోటి విను. మయా సమ్యక్ శ్రుత్వా ఆత్మని అవధారయ. విన్న తర్వాత నువ్వు దాన్ని ఆచరణలోకి తీసుకురా. కేవలం విని వదిలిపెట్టకు. ఒక 3 బుర్రలను తీసుకొస్తాడంట ఒక గురు. శిష్యునికి పరీక్ష పెడతాడంట. 3 బుర్రలు తీసుకొచ్చేసి వీళ్ళు ముగ్గురులో జ్ఞాని ఎవడు, మోక్షాన్ని ఏ బుర్ర పొందిండు, 3 సాధువులదే బుర్రలు తీసుకొచ్చింటాడంట. ఒక మనిషి వచ్చేసి చెవులో నుంచి ఒక పుల్ల పెడతాడంట. ఆ పుల్ల పెడితే కన్నా ఒక వ్యక్తిలో పెడితే కన్నా
చెవులో పెడితే ఈ చెవులో వచ్చేసిందంట పుల్ల. రెండో బుర్రలోకి పెడితే కానీ చెవులో పెడితే పుల్ల నోట్లో బయటకు వచ్చిందంట. ఇంకోటి మూడో బుర్ర లోపలికి చెవులోకి పెడితే కానీ అది బయటకు రాదండి, లోపలికి గొంతులో నుంచి కిందికి పోయిందండి. అతడు చెప్పేసింది, ఇతడు ఒక్కడే మోక్షాన్ని పొందడం, వీళ్ళిద్దరూ పొందలేదు. మొదటి వ్యక్తి విన్నది ఈ చెవులో విన్నది ఈ చెవులో వదిలిపెట్టేశాడు. రెండో వ్యక్తి చెవులో విన్నది నోట్లో బడబడబడబడా అని చెప్పుకుంటూ పోయాడు. టేప్ రికార్డు పానేట్లో పాడుకుంటూ పోయినాడు. ప్రవచనాల్లో దీంట్లోనే మగ్నడైపోయాడు. ఈ వ్యక్తి విన్నది లోపల జీర్ణం చేసుకున్నాడు. కాబట్టి ఈ బుర్ర ఎవరితో కానీ ఇతడు మోక్షాన్ని పొందినాడు అని చెప్పేసి. అట్లా నేను విన్నది, గురువు చెప్తున్నాడు శిష్యునికి, నేను విన్నది ఫస్ట్ ఆచరణలోకి తెచ్చుకో. ఆత్మానాత్మ వివేకం గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నానని చెప్పేసి, శరీరాల గురించి ఏంటి, ఈ శరీరాల్లో ఏమేమి ఉన్నాయి మొత్తం డీటెయిల్గా అన్నీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది మనము రేపటి క్లాస్లో, సాయంత్రం క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.